నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్. సనత్ నగర్ నియోజకవర్గం బన్సల్పేట డివిజన్ పరిధిలోని ముదిరాజ్ మహాసభ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పార్లమెంటు మాదిగల సన్నాహక సమావేశం నిర్వహించారు. మందకృష్ణ మాట్లాడుతూ 100 ఏళ్ల వెనుకబడిన మాదిగల అభివృద్ధి భావితరాల భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కిషన్ రెడ్డిని కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాదిగల అభ్యున్నతికి ద్రోహులుగా నిలిచారని, ఏబిసిడి వర్గీకరణ సాధన కేవలం మోడీ ప్రభుత్వంతోనే జరుగుతుందని, మోదీ ఎంఆర్పీఎస్ లో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తానని అన్నప్పుడే ఆయన చిత్తశుద్ధిని మాదిగలు ఆలోచించి స్వాగతించారని అన్నారు. 30 ఏళ్లుగా గత ప్రభుత్వాలు పార్టీని పదవులతో, డబ్బులతో, ప్రలోభాలకు వివిధ రకాలుగా గురి చేసిన కేవలం ఏబిసిడి సాధనకై పోరాటం చేస్తూ జాతి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని ఆయన పూర్తి చేశారు. ఇక చివరి అవకాశంగా భావించి మాదిగల అభ్యున్నతికి ఆసరాగా నిలిచిన కిషన్ రెడ్డిని ప్రతి మాదిగ బిడ్డ ఓటు వృధా కాకుండా నువ్వు పువ్వు గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉండి మాదిగ జాతికి కేంద్ర ప్రభుత్వం యువతి యువకులు అర్థం చేసుకొని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి వేదిక నుండి ఇవ్వబోయే విషయాన్ని అర్థం చేసుకొని వారిని అమలు చేసే దిశగా యువతరం అంతా ముందుకెళ్లాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు రాబోతున్నాయి. మనం వర్గీకరణ కోసం మాదిగ పోరాటం చేస్తున్నారు. వర్గీకరణ వ్యతిరేకిస్తూ మానవుల పోరాటం చేస్తున్నది. మాదిగంతా వర్గీకరణ కోరుకుంటున్నారు, మాలంతా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉండి మాదిగ జాతికి కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెలంగాణలో ఈ 3 పార్టీల్లో ఎవరికి ఓటేస్తే జాతి గెలుస్తుంది, ఎవరికి ఓటేస్తే జాతి ఓడిపోతుంది, ఎవరికి ఓటేస్తే జాతి నష్టపోతుంది. ఈ విషయాన్ని పరిగణనలో తీసుకుని నేను మాట్లాడతాను. నేను మీ అన్న, నేను మీ బిడ్డ. ఈ రోజు వరకు ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో మనకు సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీలో మనకు సభ్యత్వం లేదు. ఈ రోజు వరకు ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేవు. ఏ రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా మనకు సభ్యత్వం లేదు. 30 ఏళ్ళుగా జాతిని గెలిపించుకోవడం కోసం జరుగుతుంది. 30 ఏళ్ళుగా జాతిని గెలిపించుకోవడం కోసం జరుగుతుంది. దాదాపు 100 ఏళ్ళుగా జరుగుతున్న నష్టాన్ని సాక్ష్యాల పరంగా చూస్తే గత 10 ఏళ్ళు నష్టపోయింది బీఆర్ఎస్ వల్లనే. బీజేపీ వల్ల నష్టపోయినామనడానికి ఇక్కడ ఆధారం. మరి కాంగ్రెస్ వల్ల నష్టపోయినామని ఆధారాలు ఎట్లున్నాయి? బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన ఆధారాలు ఎట్లున్నాయి? బీజేపీ వల్ల నష్టపోలేదని ఎట్లా అంటున్నారు? ఒకసారి సాక్ష్యాలు చూస్తే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఇప్పుడు పరిపాలించలేదు. బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది 10 ఏళ్ళు, కానీ బీజేపీ పరిపాలించలేదు. వాళ్ళ పాలనలోనే మనకు నష్టం జరిగింది, వీళ్ళు పాలించలేదు. కాంగ్రెస్ వల్ల నష్టపోయిన వాళ్ళు పాలించినప్పుడు నష్టపోయింది, ఇప్పుడు నష్టపోతుంది సాక్షాత్. బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన వాళ్ళు పాలించినప్పుడు సాక్షాత్. కానీ బీజేపీ వల్ల నష్టపోయిన రికార్డు లేదు. కానీ రేపు గెలిస్తే బీజేపీ అండదండలతో గెలవబోతున్నామనే విషయం ఆధారం. ఆర్థికంగా మన జాతి బాగుపడాలంటే, ఎప్పటికైనా రాజకీయంగా ఎదగాలంటే, ఒక మాట చెప్పాలంటే, ఈ సమాజం ముందు తలెత్తుకొని గర్వంగా జీవించాలంటే ఇక్కడ కిషన్ రెడ్డి అనే గెలవాలి. ఇక్కడ కిషన్ రెడ్డి అనే గెలవాలి. ఆ గెలవడం కోసం సర్వశక్తులు ఉంటుందాం అందరం కలిసి. ఆ గెలవడం కోసం సర్వశక్తులు ఉంటుందాం అందరం కలిసి. అన్నను గెలిపించడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, బస్తీలో పేటలు ఉన్న వాళ్ళు కానీ అందరూ బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, మన బస్తీలలో ఉండే వాళ్ళు కానీ అందరూ బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఉన్నోరు కాంగ్రెస్ ఓట్లు వేస్తారు, బీఆర్ఎస్ ఉన్నోరు బీఆర్ఎస్ ఓట్లు వేస్తారు. కానీ మాదిగలను పట్టుకున్న వాళ్ళు
టీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ఓటు మాత్రం బీజేపీకి ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉన్న ఆధారాల ప్రకారంగా చూస్తే ఈ మూడు పార్టీలు ఈ తెలుగు నేల మీద ఎవరి వల్ల నష్టపోయినాం. 100 ఏళ్ళుగా మనకు నష్టం జరిగింది అనుకున్నాం. 100 ఏళ్ళుగా మనం నష్టపోయినాం అనుకున్నాం. మరి ఎవరి వల్ల నష్టం జరిగింది అన్నప్పుడు ఆధారాల పరంగా చూస్తే సాక్ష్యాల పరంగా చూస్తే మనం ఒకసారి డిస్ప్లేస్ తీసుకుంటే కాంగ్రెస్ వల్ల నష్టపోయింది. మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ కూడా నష్టపోయింది.